ఈరోజు గణపవరం గ్రామంలో జనసేన తెలుగుదేశం పార్టీ గంగా సీను గారి ఆధ్వర్యంలో విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో నాయకులు గంగా శ్రీనివాసరావు గారు, నెల్లూరి సదాశివరావు గారు, తేల సుబ్బారావు గారు, జనసేన పార్టీ ఉపాధ్యక్షులు మాదా లీలా కిషోర్ గారు మరియు సుభాని గారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జనసేన పార్టీ కార్యకర్తలు పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. ఈ నియోజకవర్గంలో మేజర్ పంచాయతీ అంటే గణపురం గ్రామ పంచాయతీ. మెజార్టీని డిక్లేర్ చేసేది కూడా మన గ్రామమే. మనమంతా కూడా ఐక్యంగా ఉండి చక్కగా పనిచేసి రాబోయే రోజుల్లో పత్తిపల్లి పుల్లారావు గారిని 40,000 ఓట్ల మెజార్టీతో గెలిపించాలని చెప్పి మీ అందరికీ కూడా సమానంగా మనం చేసుకుంటూ ఉన్నాం. ఎందుకంటే 25 సంవత్సరాలుగా 3 సార్లు ఎమ్మెల్యేగా, ఒక్కసారి మంత్రిగా పత్తిపల్లి పుల్లారావు గారు పనిచేశారు. నాకు తెలిసి 2009 నుంచే నేను రాజకీయాలకు వచ్చాం. చాలా చిన్న వయసు, మీరందరూ నాకన్నా చాలా పెద్దవారు, అనుభవజ్ఞులు. గత రాజకీయాలతో పోల్చుకుంటే ఈ రాజకీయాలు చాలా విభిన్నంగా ఉన్నాయి. ప్రతి ఒక్కరూ కూడా కుటుంబ సభ్యులాగా ఉన్నా కూడా రకరకాలుగా మన చనువుపేట మల్పింగ్ యార్డ్ చైర్మన్, మాజీ చైర్మన్ తేళ్ల సుబ్బారావు గారికి, అలాగే గణపురం గ్రామ మాజీ సర్పంచ్ జాన్ బాబు గారికి, అలాగే చనువుపేట మానిటరింగ్ యార్డ్ ఎక్స్ డైరెక్టర్ మన కొండయ్య పంతులు గారికి, అలాగే జనసేన యువ నాయకులు తుల శ్రీనివాసరావు గారికి, సుభాని గారికి, ఆమదాల లీలా కిషోర్ గారికి, మన గణపురం గ్రామ ఎక్స్ సొసైటీ చైర్మన్ ప్రెసిడెంట్ మహాపాలన జరిగింది. తర్వాత ఈ రాష్ట్రంలో ఏ అవినీతి ఎక్కడ ఏ రాష్ట్రంలో లేనంత అవినీతి మన రాష్ట్రంలో జరుగుతూ ఉంటుంది. ఒక్క ఛాన్సు, ఒక్క అవకాశం అని అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి రాగానే సుమారు ప్రజావేదిక చంద్రబాబు నాయుడు గారు ప్రజావేదికనే దాదాపు 15-16 కోట్ల రూపాయలు పెట్టి కట్టిస్తే దాన్ని కూల్చడంతో ప్రారంభించిన ఈ సైకో జగన్మోహన్ రెడ్డి ఎన్నో ఇబ్బందులకు చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఉదాహరణకి మనం రాష్ట్ర సంఘం తీసుకోవద్దు. మన గ్రామంలోనే గత 5 సంవత్సరాల్లో ఎక్కడైనా సరే ఒక అభివృద్ధి పని జరిగిందా అని నేను వాళ్ళని క్వశ్చన్ చేస్తా ఉంటా. ఇవాళ వాళ్ళు వేసిన, మనం గవర్నమెంట్లో ఉన్నప్పుడు మనం శాంక్షన్ చేయించిన 4-5 సిమెంట్ రోడ్లు తప్పితే ఇక్కడ గణపురం గ్రామంలో ఎక్కడైనా సరే ఒక్క అభివృద్ధి కార్యక్రమం జరిగిందని నేను వాళ్ళని క్వశ్చన్ చేస్తా ఉన్నాను. ఈ రాష్ట్రంలో ఈ సైకో జగన్మోహన్ రెడ్డి వలన అనేక ఇబ్బందులు, మీరు కావచ్చు, కార్యకర్త స్థాయి కానించి నాయకుల స్థాయి దాకా ఎవరెవరిని ఎన్ని ఇబ్బందులు పెట్టారో, ఎన్ని కేసులు పెట్టారో. ఎందుకంటే నేను కూడా ఒకప్పుడు టీడీపీ కార్యకర్తగా ఉండి ఆ తర్వాతే నేను జనసేన, పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టిన తర్వాత జనసేన కార్యకర్తగా మారి ఈరోజు ఒక నాయకుడి స్టేజ్ వరకు రాగలిగానంటే దానికి ప్రధాన కారణం కూడా పరోక్షంగా, ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా తెలుగుదేశం పార్టీయే. ఎందుకంటే 2014 నుంచి 19 వరకు అందరూ ప్రతిపక్షం మీద పోరాడితే నేను మాత్రం తెలుగుదేశం పార్టీ మీద పోరాడాను. ఎందుకంటే మా తాతయ్య కానీ ఇక్కడ ఉన్న చాలా మంది, మా వార్డు మొత్తం ఎక్కువగా, నేను నివసించే ప్రాంతం మొత్తం తెలుగుదేశానికి ఎక్కువగా ఓట్లు పడే ప్రాంతం. వాళ్ళని కాదని నేను బయటకు వచ్చి జనసేన పార్టీలో ఒక నాయకుడిగా ఎదగడానికి ముందరికి వెళ్ళాను. అదొక పర్యాయం. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి నేను ఒక చిన్న పిట్టకతో స్టార్ట్ చేస్తాను. రాత్రి కూడా నేను బీసీ సభలో ఇదే చెప్పాను. స్థాయి నాయకుల నుంచి రాష్ట్ర స్థాయి నాయకులు వరకు ప్రతి ఒక్కరు ఈ రాష్ట్రం మొత్తం తిరిగి అబద్ధాలు ప్రచారం చేశారు. మేము రాగానే ఈ చేస్తాం అని చెప్పారు. ఈ మాటలను మీరు ప్రతి ఒక్కరు ఏం చేశారు? అభివృద్ధి చేసిన పార్టీలను మర్చిపోయి అక్కడికి వెళ్ళగానే వాళ్ళ బొమ్మలే, జగన్మోహన్ రెడ్డి బొమ్మ గుర్తుకొచ్చి చాయ్ మీద అలా వేసేశారు. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈసారి కూడా
అలానే అబద్ధపు హామీలు చెప్పడానికి అనేక మంది మన దగ్గరకు వస్తారు, మన ఇంటికి వస్తారు. అన్నయ్య అంటారు, బాబాయ్ అంటారు, తమ్ముడు అంటారు, అందరు భుజం మీద చేసేట్లా నిమురుతారు. రేపు అదే భుజం వెనకాల కత్తి పెట్టి కసక్కన పొడుస్తారు. ప్రతి ఒక్కరు కూడా గుర్తు పెట్టుకొని అన్న, తమ్ముడు, చెల్లెలు పక్కన పెట్టి ఎవరైతే గతంలో నిజంగా ఈ గ్రామాన్ని కానీ, ఈ నియోజకవర్గాన్ని కానీ, ఈ రాష్ట్రాన్ని కానీ ఎవరైతే అభివృద్ధి చేశారో వాళ్ళు ఎవరి అధికారంలో మన ఊరు కానీ ఇది చుట్టుపక్కల గ్రామాలు కానీ డెవలప్ అయినాయో మీ అందరికీ తెలుసు. మనం కూడా 10 ఇళ్ళకి వెళ్దాం, వాళ్ళ అబద్ధం చేస్తే మనం నిజం చూద్దాం. మనం ఏం చేసామో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కలిసి 2014లో ఏదైతే అధికారం చేపట్టారో ఆ రోజు నుంచి మన నెల్లూరు సదాశివరావు గారికి, జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ ఆంధ్ర రాష్ట్రంలో 151 సీట్లతో ఈరోజు పరిపాలన జరుగుతూ ఉంది. ప్రజలందరూ చాలా చిక్కని పరిపాలన కూడా ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. చిక్కని పరిపాలన కాస్త పలచనైపోయింది. ఆ పలచని పరిపాలనని ప్రజలు విసిగిపోయి ఎప్పుడు ఓట్లు ఎలక్షన్లు వస్తాయా, ఎప్పుడు ఓట్లు వేసి వైఎస్ఆర్సీపీ పార్టీ ఇంటికి పంపిద్దామని చెప్పి ప్రజలు, తెలుగుదేశం పార్టీ కావచ్చు లేదు జనసేన పార్టీ కావచ్చు, ఈ 2 పార్టీలే కార్యకర్తల గురించి, ప్రజల గురించి ఆలోచించే పార్టీలు. వైఎస్ఆర్సీపీ పాలన చూస్తూ ఉన్నారు. ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో నాయకులు, కార్యకర్తలు అత్యంత భారీగా నష్టపోయారు. వారందరూ కూడా జనసేన, తెలుగుదేశం పార్టీ ఇంటిలోకి ఆహ్వానించడానికి మనమే అంటే మనం వెళ్ళట్లేదు, కానీ మనం ఆహ్వానిస్తే వాళ్ళు బయటకు వస్తారు. అది మనం ఆహ్వానించడం వాళ్ళు ఎలా గడప మనం తొక్కాలి ఖచ్చితంగా. ప్రతి ఇంటి గడప మనం తొక్కి ప్రతి ఒక్కరిని బతులాడుకొని ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్ళి మనం ఐక్యతగా మనందరం కలిసి మన పోరాటాన్ని, మన విజయాన్ని అతి తక్కువ సమయం ఉంది. మైనారిటీలు, దళితులు, అన్ని మహిళలు, యువకులు, అన్ని వర్గాల ప్రజలు కూడా నిరాశ నిస్పృహంతో విసిగి వేసారిపోయారు. ఈ రాష్ట్రంలో ఉద్యోగ అవకాశాలు లేవు, నిరుద్యోగత పెరిగిపోయింది, పేదరికం పెరిగిపోయింది. ఆయన ఇచ్చేటువంటి అరకొర సంక్షేమ నిధులతోటి మరి ఏదో రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుందని చెప్పి ఆ సాక్షి టీవీ, సాక్షి పేపర్లో చూపించడం తప్ప ఈ రాష్ట్రంలో అభివృద్ధి అనేది మచ్చుపైన కనపడకుండా పోయింది. మరి చంద్రబాబు నాయుడు గాయంలో మరి ఏ విధంగా అభివృద్ధి చేశారో మీకు తెలుసు. అదేవిధంగా ఈ నియోజకవర్గం చూసుకుంటే మనం మన గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు శ్రీ ప్రతిపాటి పుల్లారావు గారి నాయకత్వంలో చిలకలూరుపేట నియోజకవర్గంలో మరి మైనారిటీలు, దళితులు, అన్ని మహిళలు, యువకులు, అన్ని వర్గాల ప్రజలు కూడా నిరాశ నిస్పృహంతో విసిగి వేసారిపోయారు. ఈ రాష్ట్రంలో మరి ఉద్యోగ అవకాశాలు లేవు, నిరుద్యోగత పెరిగిపోయింది, పేదరికం పెరిగిపోయింది. ఆయన ఇచ్చేటువంటి అరకొర సంక్షేమ నిధులతోటి మరి ఏదో రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుందని చెప్పి ఆ సాక్షి టీవీ, సాక్షి పేపర్లో చూపించడం తప్ప ఈ రాష్ట్రంలో అభివృద్ధి అనేది మచ్చుపైన కనపడకుండా పోయింది. మరి చంద్రబాబు నాయుడు గాయంలో మరి ఏ విధంగా అభివృద్ధి చేశారో మీకు తెలుసు. అదేవిధంగా ఈ నియోజకవర్గం చూసుకుంటే మన గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు శ్రీ ప్రతిపాటి పుల్లారావు గారి నాయకత్వంలో చిలకలూరుపేట నియోజకవర్గంలో